వక్ఫ్ బోర్డ్ బిల్ డైరెక్ట్ గా ఆమోదించరాదని ఫారూక్ షుబ్లీ గాలం విప్పితే దేశంలో అన్ని పక్షాల వాదనలు వినాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనగా జేపీసీ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు ఆమోదించారు. ఈ విషయమై ముస్లిం మైనారిటీల పక్షాన తీవ్రంగా కృషి చేసింది మాత్రం హెచ్ఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ అనడంలో అతిశయోక్తి లేదు. ఫారూక్ షుబ్లీ ఆనాడు జేపీసీ వేయించకపోతే ఇప్పటికే వక్ఫ్ బోర్డ్ బిల్లు ఆమోదం పొంది ఉండేది. ఆ విధంగా దేశంలోని ముస్లింలందరి గొంతుక అయ్యారు ఫారూక్ షుబ్లీ. ముఖ్యమంత్రి చంద్రబాబు మన మాట వింటున్నప్పుడు, మన మాటకు విలువ ఇస్తున్నప్పుడు, మన మాటల్లో సత్యాన్ని ఔచిత్యాన్ని గ్రహించి గౌరవిస్తున్నప్పుడు విమర్శించడంలో అర్థం లేదు. ప్రతి విజయం రోడ్డుపై పోరాడితే రాదు. కొన్ని విజయాలు ప్రభుత్వంతో సాన్నిహిత్యం ద్వారా కూడా సాధించవచ్చు. కానీ దానికోసం వ్యక్తిత్వం, నమ్మకము ఉండాలి. అకుంఠిత దీక్షతో స్వార్థం లేకుండా ముస్లిం మైనారిటీల కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం వరుస విజయాలు సాధిస్తున్న వారే మన ఫారూక్ షుబ్లీ. మసీదులో 10 రూపాయలు దానం చేయని వాళ్ళు కూడా ఇమాం మోజాన్ల 10 రూపాయలు దానం చేయని వాళ్ళు కూడా ఇమాం మోజాన్ల కోసం 45 కోట్ల రూపాయల జీతాలు 3 వారాల్లో ప్రభుత్వంతో విడుదల చేయించిన ఫారూక్ షుబ్లీ గురించి అందరూ మాట్లాడేవారే. జగన్ రెడ్డి దమన పాలనలో ముస్లిం బడుగు వర్గాల కోసం 8 కేసులు జైలుకు సైతం వెళ్లి వచ్చిన నిర్భీతి గల నాయకులు ఫారూక్ షుబ్లీ. ఆయనకు డబ్బు, పదవి ఆశ ఉంటే అప్పుడే జగన్ రెడ్డితో చేయి కలిపేవాడు కదా. పోరాడటం ఎందుకు, జైలుకు వెళ్లడం ఎందుకు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఫారూక్ షుబ్లీని గుడ్డిగా విమర్శించేవారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం, దేశ సంక్షేమమే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అంతిమ లక్ష్యం అంటూ దీనికోసం మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధం, ఎవరితోనైనా ఏ పార్టీ మీద అయినా చట్టబద్ధంగా పోరాడతాం, తన మన అనే భేదం లేదు నాకు.